మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఆదిశంకరాచార్యుల వారు ఆ సేతు హిమాచలము భారతదేశం మొత్తం కూడా పర్యటన చేసేసి ఉగ్రత్వ ప్రాణ ప్రతిష్ఠ చేయబడినటువంటి శక్తిపీఠాలన్నిటిని కూడా అష్టాదశ శక్తిపీఠాలను సాధ్యమైనంత వరకు తను ఏం చేయడం జరిగింది అంటే ఆ శక్తిపీఠాలను ఉగ్రత్వం నుండి ఈ శ్రీచక్ర ప్రతిష్ట శాంతియుతంగా చేస్తూ కుంకుమార్చనలు ఇత్యాది అన్ని కూడా ప్రవేశపెట్టుకుంటూ వెళ్ళడం జరిగింది. అంతకుముందు కూడా ఉగ్ర ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఉగ్ర బీజాక్షరాలు ఉగ్రతత్వం పెట్టడం మూలాన అమ్మవారి యొక్క విధానం అలా ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆదిశంకరాచార్యుల వారు ఆ సేతు హిమాచల్కు పర్యటించి సమస్తమైనటువంటి దేవి శక్తి పీఠాలలో అమ్మవారి యొక్క పీఠాలలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. మరి చాలా మంది ఏమంటూ ఉంటారంటే శ్రీచక్రం అంటేనే లలిత అమ్మవారు అంటేనే శ్రీచక్రం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆది పరాశక్తి అని ఉంటుంది. ఆదిశక్తి అంటే ఓంకార స్వరూపమే. ఇప్పుడు శ్రీచక్రంలో పైన బిందు ఉంటుంది కదా, ఆ బిందు తత్వం అంతా కూడా ఆదిశక్తి అక్కడికి వెళ్ళి విస్తరించుకుంటూ వెళ్ళింది. అంటే ఆ యొక్క బిందు తత్వమే తాను సమస్తం. ఈ సమస్తంలో జోగులాంబ ఉంటుంది, బ్రహ్మరాంబిక ఉంటుంది, సమస్త దేవి విధానం అంతా కూడా ఉంటుంది. ఈ ఆది ఏదైతే ఉంటుందో అది ఆదిశక్తి. ఆ శక్తి కూడా విస్తారంగా బయటికి రావడం జరిగింది, కదిలింది. కనుక ఈ కదిలినటువంటి శక్తి ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే పరాశక్తి నుండి వచ్చింది. పరాశక్తి అంటే దీనికి అతీతమైనటువంటిది, కదిలినటువంటి స్థితి ఆది పర. కనుక ఇక్కడ ఈ లలిత ఇప్పుడు ఈ శ్రీచక్ర విధానంలో మనము అధిష్టాన దేవతగా ఏ శక్తినైనా ఏ దేవతనైనా కూడా ఏ అమ్మవారి యొక్క రూపాన్నైనా మనం పెట్టవచ్చు. గ్రామ దేవత విధానాలు పెట్టవచ్చు. అందుకనే ఇక్కడ ఈ శ్రీచక్ర విధానంలో ఇప్పుడు వరంగల్ భద్రకాళి అమ్మవారు ఉంటుంది, శ్రీచక్రం ఉంటుంది. ముందు శ్రీచక్రమే. విజయవాడ కనకదుర్గ ఉంటుంది, కంచి కామేశ్వరి, మధుర మీనాక్షి, జోగులాంబ, శ్రీశైల బ్రహ్మరాంబిక. మీరు ఏ శక్తిపీఠాన్ని తీసుకున్నా కూడా అమ్మవారి యొక్క శక్తిపీఠాల్లో ఖచ్చితంగా మనకి ఏముంటుంది అంటే శ్రీచక్రం ఉంటుంది. అంటే శ్రీచక్రము సర్వదేవి దేవతకు ప్రతీక. ఎందుకంటే కదిలినటువంటి స్థితిలో వచ్చినటువంటి సమస్త దేవి దేవతలందరూ కూడా ఈ శ్రీచక్రంలో ఉంటారు. అందులో మనం ఎవరిని ప్రధానంగా మనం పెట్టేసేసుకొని మనం చేయొచ్చు. ఇప్పుడు పంచాయతనంలో ఎలా ఉంటుంది, మనం ఏది ప్రధాన దేవతగా పెట్టి మనం చేసుకోవచ్చు కదా ఈ పంచాయతనంలో. అలాగే లలిత విధానం, ఇప్పుడు శ్రీచక్ర విధానంలో మనం ప్రధాన దేవతగా దేవిగా మనం ఎవరినైనా పెట్టి మనం చేసుకుంటూ వెళ్ళేటువంటి విధానం ఉంటుంది. కనుక లలిత అంటే శ్రీచక్రం అని కాదు, సమస్తమైనటువంటి దేవి యొక్క రూపమే శ్రీచక్రము. సమస్తమైనటువంటి దేవి దేవతలకు ఆలవాలము శ్రీచక్రము. శ్రీచక్రాన్ని మరి ఇంట్లో పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు, చాలా శుభప్రదంగా. అయితే ఒక ప్రత్యేకమైనటువంటి పూజా గది మాత్రం ఉంటే మంచిది. అలా మనం పెట్టుకొని చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కొందరు అడుగుతున్నారు నన్ను ఏంటంటే గురుగారు మరి బ్రహ్మరాంబిక ఆలయంలో శ్రీచక్రమే, అన్ని శక్తి పీఠాలలో శ్రీచక్రమే ఉంటుంది, మరి లలితామోహన్ అంటున్నారు కదా, మరి ఇదేమిటి గురుగారు అంతటా ఉంటుందంటే మన మనసులో ఉండేటువంటి భేదాలు తప్ప అమ్మవారికి భేదం ఏముంటుంది, శక్తికి భేదమే ఉంటుంది. నువ్వు శక్తి ఒకటే కదా, పొటెన్షియల్ ఎనర్జీ కరెంటిక్ ఎనర్జీగా మారింది. ఆ పొటెన్షియల్ ఎనర్జీని శివం అంటాం, మూల విష్ణువు అంటాం, లేకపోతే పరాశక్తి అంటాం, ఆ పరబ్రహ్మ అంటాం, పరమాత్మ అంటాం, ఏదైనా పెట్టుకోండి. దానిలో నుండి ఇదంతా ఈ శ్రీచక్ర విస్తరణ అంటేనే విశ్వం యొక్క ఆవిర్భావం. విశ్వం ఇదంతా కూడా అలా విస్తరించుకుంటూ వెళ్ళిపోయింది. తనే మూలము. అంటే పొటెన్షియలే కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. కనుక ఆది పరాశక్తి అని చెప్పేసి మనం అనడం జరుగుతూ ఉంటుంది. కనుక ఇది మన మనసులో ఉండేటువంటి భేదాలు మనం పెట్టుకునేటువంటి తప్ప సనాతన ధర్మంలో
శ్రీచక్రము అంటే సమస్త దేవి దేవత అనుకోండి, అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి రూపంగా మీరు భావించుకోవచ్చు. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం.